నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, కాకి రోజు ఇంటి ముందు అరిస్తే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి? కాకి రోజు అన్నం పెట్టడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంట? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ కూడా నమస్కారం. కాకి అరవడం, కాకి ఎప్పుడు అరుస్తుంది? ఎవరైనా మనం పెద్దవాళ్ళు చెప్తారు, అరే ఇంటి ముందు కాకి ఒరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారు அப்படின்னு మనకు ఒక శాస్త్రం ఉంది. సో అది వాస్తవమే. అయితే ఇక్కడ కాకి అరవటంలో రెండు విధానమైనటువంటి లాభదాయకాలు ఉన్నాయి. ఒకటి బంధువులు రావటము, రెండవది ఐశ్వర్యం రావటం. కాకితో ఐశ్వర్యం రావటం. ఓకే, అరవడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, బంధువులైనా వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటమ్మా, ఈ కాకి ఏ దిశ నుంచి ఓరుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మనకు ఈశాన్యం సైడ్ నుంచి కాకి ఓరుతుందంటే మన ఇంటికి బంధువులు వస్తున్నట్టుగా మనం భావన చేసుకోవాలి. నైరుతి మూల నుంచి కాకి మీ ఇంటి వైపు చూస్తూ ఓరుతుంది అనుకోండి, అకస్మాత్తుగా మీ ఇంటికి ధన ప్రాప్తి కలుగుతుంది, మీరు కోటీశ్వరులు అవబోతారు అని ఒక సంకేతన. సో ఈ ఇక్కడ కాకితో మనకు లాభదాయకాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ దేవతలు, పితృదేవతలను మనం పూజించుకోవచ్చు. కాకి నిరంతరంగా కొంతమంది ఏంటంటే ఒక సాంప్రదాయం ఉంటుంది, ఏంటంటే భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకి పెడతారు. అవును, అది కాకి కానీ పక్షి కానీ ఎవరికైనా కూడా పెడుతుంటారు. సో అది ఒక ఐదికంగా ఒక మనకిచ్చే ఒక భూమి, ఒక అనుగ్రహం అనుకోవచ్చు, దేవతకు అనుకోవచ్చు, ఎవరో పేరు మీద ఇంత ఒక ముద్ద పెడుతుంటారు. అది వచ్చి తినిపోతుంది. అది పెట్టి తినిపోతే పితృదేవతలు మనల్ని ఆశీర్వచనం చేస్తారు. అంటే కేవలం మాళ అమావాస్య రోజునే ఈ పిండ ప్రదానం చేసినప్పుడే మనము ఈ యొక్క చేయాలని కాదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు కూడా, ప్రతిరోజు కూడా ఒక ముద్ద కాకి పెట్టడం వల్ల శని దోషము పోతుంది, పితృదేవతలు ఆశీర్వచనం చేస్తారు, మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఇంట్లో నిరంతరంగా ధనం అనేది తాండం ఆడుతుందని ఒక సంకేతన. కాకితో మనకు చాలా లాభాలు ఉన్నాయి, కానీ కాకిని కూడా తాకరాదు అని ఒక సామెత కూడా ఉంది. కాకిని తాకకూడదు, కాకి నెత్తి మీద పొడవకూడదు అంటారు. అవును, ఇది కాకి వచ్చి ఎప్పుడైతే కూడా మీ నెత్తి మీద పొడిచిందంటే మీకు నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, అంటే మీకు ఏదో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అది సంకేతంగా వచ్చి పొరుస్తుంది. మళ్ళీ కాకిని కూడా తాకితే స్నానం చేయాలంటారు. కాకిని అని గాడిదని కానీ తాకితే స్నానం చేయమంటారు. ఎందుకంటే అనుష్ఠానం మనం చేస్తుంటాం, పూజ చేస్తుంటాం, గుడికి వెళ్తుంటాం, పరివారంలో అంతా కూడా నడమారుతుంటాం, కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సి. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు గురూజీ, కాకి పొడవడం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ మనకి ముందే తెలుస్తుంటాయి, దీనివల్ల అశుభం జరుగుతుంది అని. సో అవన్నీ నిజమే అంటారు. మధ్యరాత్రిలో కూడా కాకులు అరుస్తాయి. మధ్యరాత్రి 12 నుంచి 2 గంటల వరకు మీ ఇంటి ముందు చూస్తూ అరుస్తుందంటే మీ ఇంట్లో ప్రేతాత్మ ప్రవేశించింది, మీరు జాగ్రత్త ఉండండి అనేసి కాకిలు పెద్ద రూపంగా వచ్చేసి చెప్తుంటారట. తర్వాత ఇంట్లో ఎవరైనా అరెస్ట్ అవుతున్నారు, ఎవరైనా దేంట్లో జైలుకి వెళ్తున్నారు ఉన్నా కూడా అది ఇంటిమేషన్ ఇస్తుంది. ఆ రకమైన వంటి కూడా జరుగుతుంది. సో మనకి హెల్తీ సంకేతాలు ఏమున్నాయో అవన్నీ మనకి కొంచెం కాకి నుంచి ముందే తెలుస్తాయి. కానీ తెలుసుకోవాల్సిన ఒక ఆలోచన ఏంటంటే, ఇలా ఈ సంఖ్య ఈ దిశ నుంచి మనకు వచ్చింది కదండి, దానికి ఎట్లా అనేసి మనం అలాంటి వాళ్ళనో లేకపోతే బ్రాహ్మణునో వాళ్ళు సంపాదించాలి. వాళ్ళంతా వాళ్ళు ఓన్గా చేసుకోలేరు, లేదంటే మీరు ఫోన్లో కొడితే కూడా రావు. అది వచ్చేసి సంకేతం కాకి శాస్త్రాలని కొన్ని ఉంటాయి. ఓకే, అంటే అలా అరుస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం ఎటువంటి పూజలు చేయాలి, ఇవి చేయాలి? దానికి శాంతి చేసుకుంటే అటువంటివి రాకుండా ఉంటాయి. పక్షులతోనే మనకు సంకేతం కానీ ఈ యొక్క దోషాలు కానీ ఏమైనా ఉంటే మనకి సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతం ప్రకారంగా మనం ప్రొసీడ్ అయిపోతే సరిపోతుంది. ఓకే గురూజీ, చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.